जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने द्वितीयांसे दशमोऽध्यायः। द्वादशसूर्याणां तदधिकारिणानां च वर्णनं। శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను. త్ర్యశీతిమండలశతం కాష్టయోరంతరం ద్వయోః ఆరోహణావరోహాభ్యాం భానోరబ్దేన యా గతిః. సూర్యభగవానుని భ్రమణమున ఉత్తర దక్షిణ దిక్కులలోనున్నది 183 మండలములు. వీటిని ఆరోహణ అవరోహణల ద్వారా సూర్యుడు సంవత్సర కాలమున సంచరించును. 183 ఆరోహణ 183 అవరోహణ కలిపి 366. ఇవే సంవత్సరానికి దినములు కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అథ భానురథస్య దినభ్రమవృత్త సంఖ్యామాహ త్ర్యశీతీతి కాష్టయోరంతరం ఉదగ్దక్షిణ సీమయోర్మధ్యస్థ వియత్ప్రదేశః త్ర్యశీతిశతదా భిన్నః ఆరోహణావరోహణాభ్యాం భానోరబ్దేన యా గతిః స్యాత్. గమ్యత ఇతి గతిః మహాక్షేః తత్తద్వృత్తరేఖాంతరాళముదగయనేను దినం మేర్వభిముఖో రథో యావత్ కాష్టాంతమారోహతి. యామ్యాయనే తు తాన్యేవ మండలాంతరాళాని ప్రత్యహం మానసోత్తరాభిముఖోవరోహతి. యావత్ కాష్టం ఏవంచ భానోరేకాబ్దస్సాధ్యా ద్వాదశరాశి భోగాత్మికాశా అష్ట్యుత్తరత్రిశతవారభ్రమేణ గతి స్యాత్. సర్వోత్తరమేరుపతితగంగాప్రవాహణానాం తత్తద్దక్షిణాబ్ధిప్రవేశోక్త్యా మేరోరున్నతా నిశ్చయాన్మహాక్షస్య చ భూమేరుపరి లక్షోత్సృతత్వా ద్రధస్య ఉదగారోః దక్షిణా వరోహశ్చ యుక్తః తథా యదింద్రప్రాగుదగ్నగితి అధరాదుదుక్తాదితి చ యామ్యదిశోరధరోత్తరత్వం శ్రూయతే. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు భానురథమునకు దిన భ్రమ వృత్త సంఖ్యను చెప్పుచున్నారు. త్ర్యశీతి అని. 2 దిక్కుల మధ్యనున్న దూరము, ఉత్తర దక్షిణ సీమలలో మధ్యలోనున్న ఆకాశ ప్రదేశము 183గా విభజింపబడినది. ఆరోహణావరోహణలతో సూర్యుడు సంవత్సరమునబడినది గతి గమ్యత అని వ్యుత్పత్తి. ఇక మహాక్షమున ఆయా వృత్తరేఖల అంతరాళము ఉత్తరాయణమున ప్రతిదినము మేరువునకు అభిముఖముగా రథము దిక్కు అంతము వరకు ఆరోహణ చేయును. ఇక దక్షిణాయనమున మండలాంతరములనే ప్రతిదినము మానసోత్తరాభిముఖముగా అవరోహణము చేయును. ఇది కూడా ఆ దిక్కు అంతము వరకు. ఇట్లు సూర్యభగవానుడు ఒక సంవత్సరములో సాధించదగినది ద్వాదశ రాశి భోగాత్మకమైనది 360 మార్లు భ్రమణముతో గతి ఉండను. సర్వోత్తర మేరువున పడిన గంగా ప్రవాహములు ఆయా దక్షిణ సముద్రమున ప్రవేశించును అని చెప్పుట వలన మేరు పర్వత ఉన్నతి నిశ్చయమైనది కదా. దాని వలన మహాక్షము భూమికి పైన 1,00,000 యోజనములు ఉన్నతముగాన రథము ఉత్తర దిక్కున ఆరోహణము దక్షిణ దిక్కు అవరోహణము యోగ్యమైనదే. తూర్పు ఉత్తరగతి అధరము నుండి ఉత్తరము నుండి కూడా దక్షిణ ఉత్తర దిక్కులకు అధరోత్తరత్వము చెప్పబడుచున్నది. సరథోదితిష్టో దైవైః ఆదిత్యైః ఋషిభిస్తదా గంధర్వైరప్సరోభిశ్చ గ్రామణీ సర్పరాక్షసైః. ఆ సూర్యభగవానుని రథము దేవతల చేత, ఆదిత్యుల చేత, ఋషుల చేత, గంధర్వుల చేత, అప్సరసుల చేత, గ్రామణ్యులతో, సర్పములతో, రాక్షసులతో అధిష్ఠించబడి ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సరథ ఇత్యాది గ్రామణ్యో యక్ష్య. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సరథ అని. గ్రామణ్య యక్షులు. దాత కృతస్థలా చైవ పులస్యో వాసుకిస్తదా రథభృత్ గ్రామణీర్హేతి తుంబురశ్చైవ సప్తమః. ధాత కృతస్థల అప్సర పులస్య మహర్షి వాసుకి సర్పము రథభృత్ అను యక్షుడు హేతి అను రాక్షసుడు తుంబురుడను గంధర్వుడు 7వవాడు.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య ధాతేతి రథభృద్గ్రామణీ రథభృన్నామ యక్షః హేతిః రాక్షసః రథకృదితి చ పాఠः. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ధాత అని రథభృద్గ్రామణి రథభృత్ అను యక్షుడు, హేతి అనగా రాక్షసుడు, రథకృత్ అని కూడా పాఠము. ఏతే వసంతి వై చైత్రే మధుమాసే సదైవ హి మైత్రేయస్యందనే భానోః సప్తమాసాధికారిణః. మైత్రేయ, మధుమాసమనబడు చైత్రమాసమున సూర్యభగవానుని రథములలో ఈ 7 మాసాధికారులు ఉందురు. ఆర్యమా పులహశ్చైవ రథౌజాః పుంజికస్థలా ప్రహేతి కశ్చ వీరశ్చ నారదశ్చ రథే రవే. ఆర్యమా ఆదిత్యుడు, పులహుడు రాక్షసుడు, రథౌజుడు యక్షుడు, పుంజికస్థల అప్సర, ప్రహేతి రాక్షసుడు, కచ్చవీరుడు సర్పము, నారదుడు గంధర్వుడు సూర్యుని రథములోని వారు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఆర్యమేతి రథాజౌ యక్షః ప్రహేతిః రాక్షసః కచ్చవీరః సర్పః నారదో గంధర్వః కచ్చనీరశ్చేతి పాఠः. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. అర్యమా అని అర్యమా ఆదిత్యుడు, రథౌజుడు యక్షుడు, ప్రహేతి రాక్షసుడు, కచ్చవీరుడు సర్పము, నారదుడు గంధర్వము, కచ్చనీరా అని కూడా పాఠము. మాధవే నివసంత్యేతే రుచి సన్నేని బోధమే మిత్రో త్రిస్తరక్షకో రక్షః పౌరుషేయోధమేనకా హా రథస్వనశ్చైవ మైత్రేయేతి వసంతి వై. పైన చెప్పబడిన 7 వైశాఖ మాసమున సూర్యునితో కలిసి నివసించును. ఇక జ్యేష్ఠమాసమున నివసించువాడిని వినుము. మిత్రుడు ఆదిత్యుడు, అత్రి మహర్షి తక్షకుడు సర్పము, పౌరుషేయుడు రాక్షసుడు, మేనక అప్సర, హాహా గంధర్వుడు, రథస్వనుడు యక్షుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మిత్ర ఇతి రథస్వనో యక్షః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. మిత్ర అని రథస్వనుడనగా యక్షుడు. వరుణో వశిష్ఠో రంభా చ సహజన్యా హూహు రథచిత్రస్తదా శుక్రే వసంతాషాఢ సంహితే. ఇక శుక్రమను ఆషాఢమాసమున వరుణుడు ఆదిత్యుడు, వశిష్ఠుడు మహర్షి, రంభ అప్సర, సహజన్యాహూహు గంధర్వ, రథుడు రాక్షసుడు, రథచిత్తుడు యక్షుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య వరుణ ఇతి వారుణో వశిష్ఠో నాగశ్చేతిశ్చ పాఠః గ్రీష్మార్తౌ తక్షకో నాగ ఏవ ఏచ్చేతి లైంగోక్తైః రథః రాక్షసః రథచిత్రో యక్షః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. వరుణ అని వరుణుడు ఆదిత్యుడు, వశిష్ఠో నాగశ్చ అని కూడా పాఠం కలదు. గ్రీష్మార్తౌ తక్షకో నాగ ఏవ చ అని లింగ పురాణోక్తి కదా. రథః అనగా రాక్షసుడు, రథచిత్తుడు యక్షుడు. ఇంద్రో విశ్వావసు శ్రోతాయేల పుత్రస్తదాంగిరాః ప్రమ్లోచాన్ చ నభస్యేతే సర్పిశ్చార్కే వసంతి వై. ఇంద్రుడు ఆదిత్యుడు, విశ్వావసువు గంధర్వుడు, శ్రోత్రుడు యక్షుడు, ఏలాపుత్రుడు సర్పము, అంగీరాహ ఋషి, ప్రమ్లోచ అప్సర, సర్పి రాక్షసుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఇంద్ర ఇతి శ్రోతః యక్షః సర్పాః సకారాంతో యం శబ్దో రాక్షసనామ విశ్వావసు శ్రోతః సర్పాశ్చార్క ఇతి చ పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇంద్ర అని శ్రోతః అనగా యక్షుడు, సర్పాః అనునది సకారాంత శబ్దము, ఇది రాక్షసనామము. విశ్వావసు శ్రోతః సర్పాశ్చార్క అను పాఠము కూడా కలదు. వివస్మానుగ్రసేనశ్చ భృగురాపురాణస్తదా అనుమ్లోచా శంఖపాలో వ్యాఘ్రో భాద్రపదే తదా. వివస్వాన ఆదిత్యుడు, ఉగ్రసేనుడు గంధర్వుడు, భృగువు మహర్షి, ఆపూరుణుడు యక్షుడు, అనుంలోచ అప్సర, శంఖపాలుడు సర్పము, వ్యాఘ్రుడు రాక్షసుడు భాద్రపద మాసమున ఉందురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య వివస్వానితి ఉగ్రసేనో గంధర్వః ఆపూరణో యక్షః వ్యాఘ్రో రాక్షసః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. వివస్వానని ఉగ్రసేనుడు గంధర్వుడు, ఆపూరుణుడు యక్షుడు, వ్యాఘ్రుడు రాక్షసుడు. పూషా వసురుచిర్వాతో గౌతమోధమదనుంజయః సుషేణోన్యో ఘృతాచీ చ వసంత్యాస్వయుజేరవో. పూష ఆదిత్యుడు, వసురుచి గంధర్వుడు, వాతుడు రాక్షసుడు, గౌతముడు మహర్షి, ధనంజయుడు సర్పము, సుషేణుడు యక్షుడు, ఘృతాచి అప్సర. వీరు సూర్యుడు అశ్వీజమున ఉన్నప్పుడు ఉందురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య పూషేటి వసురుచిర్గంధర్వః వాతో రాక్షసః ధనుంజయ సర్పః సుషేణో యక్షః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పూష అని వసురుచి గంధర్వుడు, వాతుడు రాక్షసుడు, ధనుంజయుడు సర్పము, సుషేణుడు యక్షుడు.
वसु विश्वावसुर्भरद्वाजः पर्जन्यैरावतै तथो विश्वाची సేనజిచ్చాప కార్తికే చ వసంతి వై. కార్తీక మాసమున విశ్వావసు గంధర్వుడు, భరద్వాజుడు ఋషి, పర్జన్యుడు ఆదిత్యుడు, ఐరావతము సర్పము, విశ్వాచి అప్సర, సేనజిత్ యక్షుడు, అప్పుడు రాక్షసుడు అధికారులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విశ్వావసురితి విశ్వావసుర్గంధర్వ ఐరావత సర్ప సేనజిత్ యక్ష ఆపహ రాక్షస. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. విశ్వావసువు అని. విశ్వావసువు గంధర్వుడు, ఐరావతము సర్పము, సేనజిత్ యక్షుడు, ఆపుడు రాక్షసుడు. అంశకాశ్యపతాక్ష్యస్తు మహాపద్మస్తథోర్వసి చిత్రసేనస్తదా విద్యున్మార్గశీర్షాధికారిణః. ఇక మార్గశీర్ష మాసమున అంశుడు ఆదిత్యుడు, కాశ్యపురుషి తార్షుడు యక్షుడు, మహాపద్ముడు సర్పుడు, ఊర్వశి అప్సర, చిత్రసేనుడు గంధర్వుడు, విద్యుత్ రాక్షసుడు వీరు అధికారులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అంచేతి తార్క్ష్యః యక్షః మహాపద్మః సర్పః విద్యుత్ రాక్షసః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అంశ అని. తార్క్షుడు యక్షుడు, మహాపద్ముడు సర్పము, విద్యుత్తు రాక్షసుడు. క్రతుర్భగస్తదోర్నాయు స్ఫూర్జః కార్కోటకస్తదా అరిష్టనేమిశ్చైవాన్యా పూర్వచిత్తిర్వరాప్సరాः పౌషమాసే వసంత్యేతే సప్తభాస్కరమండలే లోకప్రకాశనార్థాయ విప్రవర్యాణి ధాకారిణః. పుష్యమాసమున భాస్కర మండలమున కతువు మహర్షి, భగుడు ఆదిత్యుడు, ఊర్లాయువు గంధర్వుడు, స్ఫూర్జహ రాక్షసుడు, కార్కోటకుడు సర్పము, అరిష్టనేమి యక్షుడు, పూర్వచిత్తు అప్సర ఈ 7 లోకమును ప్రకాశింపజేయుటకు అధికారులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య క్రతురితి ఊర్నాయుర్గంధర్వ సూర్య కార్కోటక ఇది పాఠః సూర్య రాక్షస అరిష్టనేమిర్యక్ష. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. క్రతుః అని. ఊర్నాయువు గంధర్వుడు, సూర్య కార్కోటక అని పాఠాంతరము. సూర్యుడు అనగా రాక్షసుడు, అరిష్టనేమి యక్షుడు. త్వష్టాదజమదగ్నిశ్చ కంబళోదతిలోత్తమ బ్రహ్మోపేతోధ ఋతజిత్ ఋతరాష్ట్రచ్చ సప్తమః మాఘమాసే వసంత్యేతే సప్తమైత్రేయ భాస్కరే శ్రూయతాం చాపరే సూర్యే ఫాల్గునే నివసంతి యే. ఇక త్వష్ట ఆదిత్యుడు, జమదగ్ని ఋషి, కంబలుడు సర్పము, తిలోత్తమ అప్సర, బ్రహ్మహేతుడు రాక్షసుడు, రుజ్జిత్ యక్షుడు, ధృతరాష్ట్రుడు గంధర్వుడు ఈ 7 మాఘమాసమున భాస్కరునిలో ఉందురు. ఇక తర్వాతదైన ఫాల్గుణ మాసమున ఉండువారని వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్వష్టేతి కంబళస్పర్శః బ్రహ్మోపేతః రాక్షసః బ్రహ్మోపేత ఇది చ పాఠః ఋతజి యజ్జక్షః ధృతరాష్ట్రో గంధర్వః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. త్వష్ట అని. కంబలుడు సర్పము, బ్రహ్మోపేతుడు రాక్షసుడు, బ్రహ్మోపేత అని కూడా పాఠమున్నది. రుజ్జిత్ అనగా యక్షుడు, ధృతరాష్ట్రుడు గంధర్వుడు. విష్ణురస్వతోరా రంభ సూర్యవర్చాస సత్యజిత్ విశ్వామిత్రస్తదా రక్షో యజ్ఞోపేతో మహామునే. విష్ణువు ఆదిత్యుడు, అశ్వతరుడు సర్పము, రంభ అప్సర, సూర్యావర్చ గంధర్వుడు, సత్యజిత్ యక్షుడు, యజ్ఞోపేతుడు రాక్షసుడు, విశ్వామిత్ర ఋషి ఈ 7 నివసింతురు. మాసే స్వేష్టేషు మైత్రేయ వసంత్యేతేత్ర సప్తకాః సవితుర్మండలే బ్రహ్మన్ విష్ణు శక్త్యుపబృంహిత. మైత్రేయ ఇట్లు ఈ 12 మాసాలలో శ్రీ మహావిష్ణు శక్తితో వృద్ధి చెందింపబడిన వారై ఈ 7 సూర్యమండలమున నివసించెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విష్ణురితి అశ్వతరస్పర్శః సూర్యవర్చాః గంధర్వః సత్యధ్యక్షః శ్రావణ కార్తికయోర్ధ్వౌ విశ్వావసు గంధర్వౌ. విష్ణువు అని. అశ్వతరము సర్పము, సూర్యావర్చ గంధర్వుడు, సత్యజిత్ యక్షుడు, శ్రావణ కార్తీకములో విశ్వావసులిరువురు గంధర్వుడు. చైత్రమాసములో ఆదిత్యుడు ధాత, ఋషి పులస్య, కృతస్థల అప్సర, రథభృత్యక్షుడు, హేతి రాక్షసుడు, తుంబురు గంధర్వుడు, వాసుకి సర్పము. వైశాఖ మాసములో అర్యమ ఆదిత్యుడు, పులహ ఋషి, పుంజకస్థల అప్సర, రథౌజో యక్షుడు, ప్రహేతి రాక్షసుడు, నారదుడు గంధర్వుడు, కచ్చవీర సర్పము. జ్యేష్ఠమాసములో మిత్ర ఆదిత్యుడు, అత్రి ఋషి, మేనక అప్సర, రథస్మరుడు యక్షుడు, పౌరుషేయ రాక్షసుడు, హాహా గంధర్వ, తక్షక సర్పము. ఆషాఢమాసంలో వరుణుడు ఆదిత్యుడు, ఋషులు వశిష్ఠుడు, అప్సర సహజన్య, యక్షుడు రథచిత్త, రథ రాక్షసుడు, హూహూర్ గంధర్వ,
రంభుడు సర్పము. శ్రావణమాసమునందు ఇంద్రుడు ఆదిత్యుడు, అంగిర ఋషి, పుంలోచ అప్సర, శ్రోత యక్షుడు, సర్పిస్సు రాక్షసుడు, విశ్వావసు గంధర్వుడు, ఏలాపుత్ర సర్పము. భాద్రపద మాసమునందు వివస్వాన్ ఆదిత్యుడు, భృగు ఋషి, అనుంలోచ అప్సర, ఆపూరణ యక్షుడు, వ్యాఘ్ర రాక్షసుడు, ఉగ్రసేనుడు గంధర్వుడు, శంఖపాల సర్పము. ఆశ్వీజ మాసమునందు పూష ఆదిత్యుడు, గౌతముడు ఋషి, ఘృతాచి అప్సర, సుషేణ యక్షుడు, వాత రాక్షసుడు, వసురుచి గంధర్వుడు, ధనంజయ సర్పము. కార్తీక మాసమునందు పర్జన్య ఆదిత్యుడు, భరద్వాజుడు ఋషి, విశ్వాచి అప్సర, ఐరావత యక్షుడు, ఆప రాక్షసుడు, విశ్వావసు గంధర్వుడు, సేనజిత్ సర్పము. మార్గశిర మాసమునందు అంశ ఆదిత్యుడు, కాశ్యప ఋషి, ఊర్వశి అప్సర, తార్క్ష్య యక్షుడు, విద్యుత్ రాక్షసుడు, చిత్రసేనుడు గంధర్వుడు, మహాపద్మ సర్పము. పుష్యమాసమునందు భగుడు ఆదిత్యుడు, క్రతు ఋషివి, పర్వచిత్తి అప్సర, అరిష్టనేమి యక్షుడు, స్ఫూర్జుడు రాక్షసుడు, ఊర్ణాయ గంధర్వుడు, కర్కోటక సర్పము. మాఘమాసమునందు త్వష్ట ఆదిత్యుడు, జమదగ్ని ఋషి, తిలోత్తమ అప్సర, ఋతజిత్ యక్షుడు, బ్రహ్మహేతు రాక్షసుడు, ధృతరాష్ట్రుడు గంధర్వుడు, కంబల సర్పము. ఫాల్గుణమాసమునందు విష్ణువు ఆదిత్యుడు, విశ్వామిత్ర ఋషి, రంభ అప్సర, సత్యజిత్ యక్షుడు, యజ్ఞోపేతుడు రాక్షసుడు, సూర్యావర్చ గంధర్వుడు, అశ్వతర సర్పము. మరలా మనం ఒకసారి దీన్ని తిరిగి పారాయణం చేసుకున్నాము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మాసేష్వేతి ఏతే చ సప్తగణాః కౌర్మే విభజ్యోక్తాః ధాతార్యమా చ మిత్రశ్చ వరుణశ్చేంద్ర ఏవ చ వివస్వానద పూషా చ పర్జన్యశ్చాం చ ఏవ చ భగస్వష్టా చ విష్ణుశ్చ ఆదిత్యా ద్వాదశ స్మృతాః పులస్యః పులహశ్చ త్రివసి అష్టోధాంగిరా భృగుః గౌతమశ్చ భారద్వాజः కాశ్యపः క్రతురేవ చ జమదగ్నికౌశికశ్చ మునయో బ్రహ్మవాదినः రథకృచ్చ రథౌజా అగ్నశ్చ గ్రామణీశ్చ రథస్వనः చిత్రస్రోత పూరణశ్చ సుసేనస్సేన జిత్తదా తాక్షశ్చారిష్టనేమిశ్చ ఋతజిత్సత్స్య అజిత్తదా ఏతే యక్షాః దహేతిః ప్రహేతిశ్చ పౌరుషేయో వదస్తదా సర్పో వ్యాఘ్రస్తదా పశ్చ వాతో విద్యుద్దివాకరः బ్రహ్మోపేతశ్చ విప్రేంద్రో యజ్ఞోపేతశ్చ రాక్షసాః వాసుః కచ్చ నీరశ్చ తక్షకో నాగపుంగవः ఏలాపుత్ర శంఖపాలాస్తథైరావత సంహితాః ధనంజయో మహాపద్మస్తదా కార్కోటకో ద్విజాः కంబళో స్వతరశ్చైవ వహంత్యేనం యథాక్రమం తుంబురుర్నారదో హాహూః విశ్వావసుస్తదా ఉగ్రసేనో వసురుచిర్విశ్వావసురధాపరः చిత్రసేనరస్తదోర్నాయు ధృతరాష్ట్రో ద్విజోత్తమా సూర్యవర్చా ద్వాదశైతే గంధర్వా గాయతంబరా కృతస్థలాప్సరో వర్య తదాన్యా పుంజకస్థలా మేనకా సహజన్యా చ ప్రమ్లోచా చ ద్విజోత్తమా అనుమ్లోచా घृतासी च विश्वासी चोर्वसी तथा अन्या च पूर्वचित्तिस्त्या धन्या चैव तिलोत्तमा రంభా చేతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. మాసేషు అని ఈ సప్తగణములు కూర్మ పురాణమును విభజించి చెప్పబడింది. ధాత అర్యమపుత్రుడు, వరుణుడు ఇంద్రుడు, విశ్వావాన్ పూష, పర్జనుడు అంశుడు, భృగుడు త్వష్ట, విష్ణువు వీరు ద్వాదశాదిత్యులు. ఇక పులస్యుడు పులహితుడు, అత్రి వశిష్ఠుడు, అంగీరాహ, భృగు, గౌతమ, భరద్వాజ, కాశ్యపక్రతువు, జమదగ్ని కౌశికుడు వీరు బ్రహ్మవాదులకు మునులు. ఇక రథకృత్, రథౌజాగ్రమణి, రథస్వనుడు, చిత్రుడు, శ్రోతాహ పూరణుడు, సుషేనుడు, సేనజిత్, తార్క్ష్య, అరిష్టనేమి, రుజ్జిత్, సత్యజిత్ వీరు యక్షులు.
ఇక హేతి, ప్రహేతి, పౌరుషేయ, వద, సర్పవ్యాఘ్ర, ఆపవాద్, విద్యుత్ దివాకర, బ్రహ్మోపేతుడు, యజ్ఞోపేతుడు వీరు రాక్షసులు. ఇక వాసుకి, కచ్చనీర, తక్షకుడు, నాగుడు, ఏలాపుత్రుడు, శంఖపాలుడు, ఐరావతుడు, ధనుంజయుడు, మహాపద్ముడు, కార్కోటకుడు, కంబల, అశ్వవీరుడు వీరు సర్పములు సూర్యుని వహించెదరు. ఇక తుంబురుడు, నారదుడు, హాహా, హూహు, విశ్వావసువు, ఉగ్రసేనుడు, వసురుచి, ఇంకొక విశ్వావసువు, చిత్రసేనుడు, ఊర్లాయువు, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చ ఈ 12 మంది గంధర్వులు. కృతస్థల, పుంజకస్థల, మేనక, సహజన్య, ప్రమ్లోచ, అనుమ్లోచ, ఘృతాచి, విశ్వాచి, ఊర్వశి, పూర్వచిత్తి, తిలోత్తమ, రంభ వీరు అప్సరసలు. స్తువంతి మునయ సూర్యం గంధర్వైర్గీయతే పురః నృత్యంతప్సరసో యాంతి సూర్యస్యాను నిశాచరాః వహంతి పన్నగా ఏక్షైః క్రియతే భీషు సంగ్రహః వాలకిల్యాస్తథైవైనం పరివార్య సమాసతే సోయం సప్తగణ సూర్యమండలే మునిసత్తమా హిమోష్ణ వారి వృష్టీనాం హేతుస్వ సమయం గతః. మునులు సూర్యుని స్తుతించుచుందరు, గంధర్వులు ముందర గానము చేయుచుందరు, అప్సరసలు నాట్యం చేయుచుందరు, రాక్షసులు సూర్యుని వెంట నడుచుచుందరు, సర్పములు సూర్యుని మోయిచుండను, యక్షులు పగ్గములను పట్టుకుందరు. ఇక వాలకిల్య మహర్షులు సూర్యుని చుట్టూ చేరియుందరు. ఇట్లు సప్తగణము సూర్యమండలమున మంచు, వేడి నీరు, వర్షములకు తమ తమ నియమానుగుణముగా హేతువులయ్యెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సోయమితి హిమోష్ణవారి శబ్దైర్వృష్టిశబ్దః ప్రత్యేకం సంబంధ్యతే ఏష గణో హేమంతాదిగ్రీష్మకాలే హిమాదేహి స్వభక్తానాం పాపక్షయాదేశ్చ హేతుర్భవతి ఏతే తపంతి వర్షంతి భాంతి పాంతి ప్రసవంతి చ భూతానామశుభం కించిద్వపోహం తీహ కీర్తిత ఇతి లైంగవాయువాయవోక్తే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సోయం అని హిమ, ఉష్ణ, వారి శబ్దములతో వృష్టి శబ్దము ఒకదానితో సంబంధించును అనగా హిమవృష్టి, ఉష్ణవృష్టి, వారి వృష్టి అని అన్వయము. ఈ గణము హేమంతుడు తమ తమ కాలములలో హిమాదులను కురిపించును, తన భక్తులకు పాపక్షయమును హేతువయ్యెదరు. ఇచట వాయులింగ పురాణములలో ఈ శ్లోకము చెప్పబడింది. వీరు తపింపచేయుదురు, వర్షించెదరు, ప్రకాశించెదరు, కాపాడెదరు, స్రవించెదరు. వీరిని కీర్తన చేసినచో ప్రాణుల అవశుభములను తొలగించెదరు. ఇది విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తియే ద్వితీయాంశే దశమోऽధ్యాయః. 12 సూర్యుల వర్ణనం సమాప్తము. జై శ్రీమన్నారాయణ.